ఈ 5 మిస్టేక్స్ గనక చేసినట్లయితే మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసెస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఆ 5 ఏంటనేది చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి సేవింగ్స్ అకౌంట్లో మనకి ఎక్కువ మొత్తంలో అమౌంట్ డిపాజిట్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఈ 1 ఇయర్ ఫైనాన్షియల్ పీరియడ్లో మీకు 10 లక్షల కన్నా ఎక్కువ కనుక మీ సేవింగ్స్ అకౌంట్లో క్యాష్గా డిపాజిట్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మీకు నోటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే క్యాష్ ఫిక్స్డ్ డిపాజిట్ మీరు 10 లక్షల కన్నా ఎక్కువ క్యాష్ ఫిక్స్డ్ డిపాజిట్ కనుక వేస్తే ఒక అకౌంట్లో కానీ లేకపోతే మీ పేరు మీద మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్లో కానీ మీరు ఫిక్స్డ్ డిపాజిట్ క్యాష్గా తీసుకువెళ్ళి చేసినట్లయితే కూడా మీకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి బ్యాంక్ నుంచి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, మీకు నోటీస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే షేర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్, సో ఈ షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్ ఇట్లాంటి వాటిలో క్యాష్ పెట్టి మీరు 10 లక్షలు అంతకన్నా ఎక్కువ కనుక మీరు చేసినట్లయితే మీరు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మీకు నోటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే క్రెడిట్ కార్డ్ బిల్లు మీరు కనుక మంత్లీ 1 lakh అండ్ అబవ్ క్రెడిట్ కార్డ్ బిల్లు క్యాష్ తీసుకువెళ్ళి పే చేస్తున్నట్లయితే కనుక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నోటిఫై చేస్తుంది. అలాగే మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసెస్ కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆస్తి కొనుగోలు చేసేటప్పుడు ఏదైనా అసెట్స్ మనం కొనేటప్పుడు మీకు 30 లక్షలు అంతకన్నా ఎక్కువ విలువైన ఆస్తులు మనం కొనేటప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్ చేసినట్లయితే మీకు ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మీకు నోటీస్ అయితే వస్తుంది. మనకి పట్టణ ప్రాంతాల్లో అయితే 50 లక్షలు, అలాగే విలేజెస్లో అయితే 20 లక్షలు